హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, అదేనండి. హైదరాబాద్లో ఎంతో బాగా ఫేమస్ అయిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ఇప్పటికే చాలామంది వీడియోస్ పెట్టారు. ఈ ఇయర్ మనది కొంచెం లేట్ అయింది. ఫర్ హెడ్కి వచ్చేసి టికెట్ 50 రూపీస్ అండి. లాస్ట్ ఇయర్ అయితే 40 రూపీసే ఉంది. ఈ ఇయర్ 10 రూపీస్ పెంచారనమాట, 50 రూపీస్. పెద్దవాళ్ళకైతే ఫర్ హెడ్కి వచ్చేసి 50 రూపీస్. చిన్నపిల్లలకైతే అంటే 5 బిలో ఉన్నోళ్ళకైతే టికెట్ అవసరం లేదు, 5 అబోవ్ ఉన్నోళ్ళకే టికెట్ అనమాట. కొందరు అయితే చిన్నపిల్లలు ఉన్నా అంతగా ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి 50 రూపీస్ టికెట్ వచ్చేసి. టైమింగ్స్ కూడా 3 నుంచి 10:30, 11 వరకు జనాలు ఉన్నారండి. తన్నుకుంటున్నారు అసలు. ఏదో ఫ్రీగా ఇస్తున్నారు రండి అని చెప్తే వచ్చేస్తే ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట. ఫుల్ రష్. నా సజెషన్ ప్రకారం చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళకుండా ఉండటమే బెటర్. అంత రష్గా అయితే ఉన్నారు. మేము ఈ ఎగ్జిబిషన్కి 4 ఇయర్స్ నుంచి వస్తున్నాము. 4 ఇయర్స్ నుంచి వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు. ఇయర్ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉంది. ఎందుకో అర్థం కాలేదు. అంటే ఎగ్జిబిషన్ ఇంకా 10 డేస్లో అయిపోతుందనో, లేకపోతే కాస్ట్స్ కానీ లేకపోతే అన్నీ రీజనబుల్గా దొరుకుతాయి అని తెలిసి జనాలు ఎక్కువ అయ్యారో తెలియదు కానీ ఫుల్గా రష్గా అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో వెళ్ళకుండా ఉండటమే బెటరు. మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ జనాలే క్రౌడ్గా ఉన్నారు. కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ షాపింగ్కి వచ్చేస్తే అయితే ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ప్రతి ఒక్క ఐటెం అయితే అవైలబుల్గా ఉంటుంది. మెయిన్ ఈ ఎగ్జిబిషన్ కోసం హైదరాబాద్ అంతా ఎంత ఎదురు చూస్తుందో. జస్ట్ 45 డేస్ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 అంటే 15వ తారీఖు వరకు అయితే జరుగుతుంది ప్రతి ఇయర్. కానీ ఇయర్ జనవరి 3 నుంచి స్టార్ట్ చేశారు, ఫిబ్రవరి 15 వరకే అనమాట. అందుకని అనుకుంటా జనాలు ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది. చెప్పాం కదా స్టార్టింగ్లో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్, ఇంట్లో కావాల్సినవి, అట్లాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, డ్రెస్సెస్, కిడ్స్కి సంబంధించినవి, ఫుట్వేర్, ఇట్లాగా ఒక్కటని కాదు ప్రతి ఐటెం దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా 10 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. క్లాతింగ్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ క్లాతింగ్ కొనటానికైతే ఒక 1 ఇయర్ నుంచి ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అంత ఫేమస్ అనమాట ఈ ఎగ్జిబిషన్. మెయిన్ ఎవరో కాదు నేనే. చూడండి, క్లాతింగ్ అయితే ఇక్కడ కొందామని చెప్పి నేను అసలు షాపింగే చేయకుండా ఆపేసుకుంటాను. చాలా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి. నెక్స్ట్ మనం పెట్టిన మనీకి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ అలాగే బ్రాండెడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. కుర్తీ సెట్స్ కానీ, అలాగే 1000కి 3 కుర్తీస్, XL, L, M, XXL, XXL సైజెస్, అనార్కలి సెట్స్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి కదా బటర్ఫ్లైస్ టాప్స్, అవి ఇన్స్టాగ్రామ్లో అయితే 1000 రూపీస్ ఎక్కువే ఉన్నాయి కాస్ట్. ఇక్కడైతే 600 అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనం బార్గెయిన్ చేస్తే కొంచెం డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. క్వాలిటీ సూపర్గా ఉంటాయి. 1000కి 3 సెట్స్ అట్లా ఇస్తున్నారు. నెక్స్ట్ అలాగే పిల్లో కవర్స్ 100కి 2. డ్రెస్సెస్ అయితే ఇంకా ఒకటని చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్గా అంటే ఫుల్గా దొరుకుతాయి. అదే ఏదో చెప్తారు కదా స్టఫ్ ఫుల్గా దొరుకుతుంది అని చెప్పి, ఇక్కడికి వస్తే షాపింగ్ లవర్స్కి ఫుల్గా స్టఫ్ దొరుకుతుంది అనమాట. అంత బాగుంటాయి. అలాగే ఇక్కడ కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల బట్టలు అయితే దొరుకుతాయి. నైట్ వేర్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, అలాగే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ, నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఇట్లా డోర్ కర్టన్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ, ఇట్లాగా ప్రతి ఒక్క ఐటము ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ పరంగా అయితే కళ్ళు మూసేసుకొని మనం డబ్బులు పెట్టి కొనేసుకోవచ్చు అన్నమాట. అంత క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అలాగే 199లో టాప్స్, 99లో టాప్స్,
మళ్ళీ జీన్స్ టాప్స్ ఇట్లాగా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయండి. ఒక్కసారి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. ఇంకా ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్ కోసం మీరు కూడా ఎదురు చూస్తారు. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ పీపుల్ అంతా ఎగ్జిబిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఏరియాకి ఇక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి అన్నమాట. స్పెషల్గా ఈ 45 days అయితే తెలంగాణ గవర్నమెంట్ రన్ చేస్తుంది. అలాగే మెట్రో కూడా ఫుల్ అవైలబుల్ అన్నమాట నుమాయిష్కి. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా సరే ఫెసిలిటీ ఈజీగా చూసేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ టాప్ 300 సెట్ 350 250 అట్లాగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. నెక్స్ట్ అలాగే దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. XL, M, L, XXL, 50 అలా సైజెస్ నెంబర్స్ ఉంటాయి కదా, అట్లాగనమాట. ఏ చూసినా కానీ మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. ఈసారి కొన్ని చోట్ల అయితే రీజనబుల్గా పెట్టారు, కొన్ని చోట్ల అయితే అస్సలు తగ్గించలేదు. ఎందుకో తెలియదు. లాస్ట్ ఇయరే నాకు బాగుంది అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా షాపింగ్ చేశాను డ్రెస్సెస్సే నాకు. ఇక్కడ ఈసారి ఎందుకో నాకు నచ్చలేదు. నేను ట్రూ డ్రెస్సెస్ తీసుకొని ఆపేసాను. ఇంకా కొందరేమో బార్గెన్ చేస్తే తగ్గించి ఇచ్చారు, కొందరేమో అసలు మేము ఇవ్వము అని చెప్పి ఇవ్వలేదన్నమాట. చూసుకొని ఒకటికి 4-5 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకటి మిస్ అయినా కానీ వేరే స్టాల్లో ఖచ్చితంగా అవైలబుల్గా దొరుకుతుంది. నెక్స్ట్ అలాగే ఇవి ఉన్నాయి కదా మ్యాట్స్, ఇవి వచ్చేసి 399కి అంటే 99 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి మనం చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి. మేమైతే ఇక్కడ క్వాలిటీ బాగుందని చెప్పి ఫ్రిడ్జ్ కవర్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. 150 రూపీస్కే ఇచ్చారు, చెప్పడం 300 చెప్పారు. నెక్స్ట్ 200 250 అట్లా తగ్గించుకొని ఈ 150కి అయితే ఇచ్చారు. అట్లాగా మనము బార్గెన్ చేసుకొని తీసుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్లో మనకి డ్రెస్సెస్ కానీ అట్లాగే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ బాగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే సూట్స్ దొరుకుతాయి. అంటే 1000 రూపీస్ ఉంటుంది ఒక్క సెట్. చాలా బాగుంటాయి చూడటానికి మాత్రం. ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ అస్సలు తగ్గించి ఇవ్వరు. 999 ఇంకా అంతకన్నా రూపాయి పెంచము రూపాయి తగ్గించము అని చెప్తారు. ఎప్పుడో ఒక్కేరైనా సరే ఆ డ్రెస్ సెట్ తీసుకోవాలని నాకు ఆశ అనమాట. చాలా బాగుంటాయి సూట్స్ అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బెనారస్, చందేరి ఇట్లాంటి మోడల్స్ చాలా వస్తున్నాయి కదా, ఇక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. లెగ్గిన్స్ కూడా ఆఖరికి చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది, సైజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి 299 199. జగ్గిన్స్ కానీ ఇట్లాగా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. నేనైతే మాత్రం ఈసారి తక్కువ షాపింగ్ చేశాను, ఎందుకో తెలియలేదు నాకే. ఇది చూస్తే ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తిరగటమే సరిపోయిందనమాట. మా పిల్లలతో కొంచెం టైం కుదరలేదు. మేము 3కి వెళ్ళాము. 3కి వెళ్తే బయటకు వచ్చేటప్పటికి 9:30 అయింది. అసలు మెయిన్ రష్ ఎక్కువ ఉందన్నమాట అందువల్ల. నెక్స్ట్ దీంట్లో రోడ్లు కూడా ఉంటాయి. ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు ఇట్లాగా మనం అన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే ఫుడ్ కోర్ట్స్కి వచ్చేస్తే ఫుడ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కాస్ట్ ఎక్కువనే కానీ అన్ని రకాల ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పొటాటో ట్విస్టరు, బిర్యానీ, హలీము, పిస్తా హౌస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మనం షాపింగ్ చేసి అలసిపోతే తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఇయర్ ఎందుకో తెలియలేదు అన్నిట్లో టూ మచ్ కాస్ట్ అయితే పెంచేశారు. నాకైతే రీజనబుల్గా అస్సలు అనిపించలేదు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా ఇక్కడ కిడ్స్ ఆడుకునేవి, అవన్నీ 80 70 అలా ఉండేవి. ఇయర్ 100 చేసేసారు. 100 150 అట్లా ఉన్నాయి. 1 2 అంటే ట్రై చేస్తాం కానీ అన్నీ ట్రై చేయడం అంటే చాలా కష్టం కదా, కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. నెక్స్ట్ ఇవన్నీ బెడ్షీట్స్, క్లాత్లు ఇవన్నీ మనం పర్చేస్ చేసుకొని కుట్టించుకోవచ్చు. క్లాత్ అయితే పట్టుకుంటుంటే స్మూత్గా దూదిలాగా భలే ఉన్నాయి అన్నమాట. తీసుకున్న ఫ్రిడ్జ్ కవర్ ఇదేనండి. చూస్తానికి క్వాలిటీ చాలా బాగుంది. ప్లాస్టిక్లో ఒక రకం ఉంది, ఇట్లా ఒక రకం ఉంది అని చెప్పారు. ఇదే బాగా నచ్చింది అని చెప్పి 150 రూపీస్ పెట్టి తీసుకున్నాము. చాలా మందంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాషబుల్ అని చెప్పారు. మనం ఎన్నిసార్లు ఉతుక్కున్నా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అందుకని అన్నీ చెక్ చేసుకొని తీసుకున్నాము. 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. మీరు డ్రెస్ మెటీరియల్స్ తీసుకోండి, లేకపోతే ఏదైనా బుక్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి, బుక్స్ కానీ బెడ్షీట్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఇంకా ఏమైనా సరే తీసుకునేటప్పటికి 1కి 2 సార్లు. ఎందుకంటే కాస్ట్ పెట్టేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి కదా.
కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని నీట్గా ఎక్కడ తక్కువ కాస్ట్ పడుతుందో అక్కడ చూసుకొని తీసుకుంటే షాపింగ్ని మనము మనీ వేస్ట్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నెక్స్ట్ టాప్స్ ఇవి వచ్చేసి 1000కి 3 అనమాట, అంటే 999కి 3 టాప్స్ అనమాట. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి, అన్ని సైజెస్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి. మనం అన్నీ చూసుకొని తీసుకోవటమే లేటు. ఈసారి అయితే మాత్రం పంజాబీ డ్రెస్సెస్ కానీ నెక్స్ట్ అలాగే ఫుల్ సెట్ అంటే 3 పీస్ సెట్ 500, దీంట్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు ఏం కొనుక్కోవాలన్నా సరే 3కి 2:30కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తేనే యూస్ తప్ప మనం లేట్ అయ్యే కొన్నికి జనాల్లో అడుగుని పడిపోతూ ఉంటాము. మెయిన్ మనం చెక్ చేసుకొని తీసుకోవటానికి కూడా డ్రెస్సెస్ అవైలబిలిటీ ఉండదు. నాకు మెయిన్ ఈ ఎగ్జిబిషన్కి వెళ్తున్న ప్రతిసారి అనిపించిద్ది, అసలు ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్ ఎవరు స్టార్ట్ చేశారు, అసలు వాళ్ళకి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది, ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు, నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు దాకా ఇంత ఇంక్రీజ్ అవుతా ఎట్లా వచ్చింది అని చెప్పి నాకు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి అనిపించిద్ది. నేను కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను డీటెయిల్డ్గా, అవి కొంచెం మీకు చెప్తాను, ఫుల్గా చెప్పను కానీ కొంచెం నాకు తెలిసింది మీకు చెప్తాను. ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్ని 80 స్టాల్స్లో దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేశారంట ఈ ఎగ్జిబిషన్ని. తర్వాత చిన్నగా ఈ ఎగ్జిబిషన్ ఎక్స్పెండ్ అవుతా వచ్చి 3500 స్టాల్స్ వరకు పెరిగి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తుందంట. అలాగే ప్రతి ఇయర్ వచ్చేసి 50 లక్షల మంది ఈ ఎగ్జిబిషన్ వచ్చి విజిట్ చేస్తున్నారంట. అలాగే ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్గా గుర్తింపు సాధించిందంట. మొదట నుమాయిష్ ఏప్రిల్ 6, 1938 సంవత్సరంలో 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారంట. ఆ ఏడాది 10 రోజుల పాటు ఈ నుమాయిష్ నిర్వహించారంట. 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్లో ఈ నుమాయిష్ని చేశారంట. 10 రోజుల నుంచి 15 రోజులు పెంచుకుంటా ఎగ్జిబిషన్ అయితే చేసేవాళ్ళంట. ఇంకా ఈ ఎగ్జిబిషన్ గురించి మనం తెలుసుకోవాలి కానీ చాలా విషయాలు ఉన్నాయండి. ఈ మనీని కూడా వాళ్ళు మంచి యూజ్కే యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ని ఇంకా విజిట్ చేయాలి, దీన్ని ఇంకా చాలా పెద్దగా తీసుకెళ్ళాలి. నాకైతే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి నేను అదే ఫీల్ అవుతాను. చాలా బాగా చేస్తున్నారు. ఇంత ఒక 10 మందిని 15 మందిని మనం ఒక దగ్గర కూర్చోబెట్టి నీట్గా చేయటమే చాలా కష్టమైన పని. అలాంటిది ఇన్ని స్టాల్స్ పెట్టి జనాలకు ఏమీ ఇబ్బంది లేకుండా తెలంగాణ గవర్నమెంట్ అయితే అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ని మంచిగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినవి కూడా అరేంజ్ చేసి ఉంచుతారు. ఇక్కడ ప్రతి ఇయర్ ఉంటాయి. ఈ ఇయర్ కూడా ఇంకా చాలా బాగా ఎక్స్పెండ్ చేసి పెట్టారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన తయారు చేసే ఐటమ్స్ కానీ ఇలాగ అన్ని రకాలైతే ఈ వీడియోలో చాలా వరకు నేను కవర్ చేశాను. మీరు వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు దీంట్లో డీటెయిల్డ్గా ఏమున్నాయి ఏంటి అనేవి అర్థమవుతాయి. ఇంకా మనం టైం స్పెండ్ చేయాలి కానీ ఇంకొక వారం వెళ్ళి ఇంకో వీడియో తీసుకుంటే అది ఇంకా 1 గంట వస్తుంది అనమాట. అట్లా ఉంటాయి అన్నమాట స్టాల్స్ అన్నీ ఇక్కడ. అలాగే ప్రతి ఒక్కటి ఫుడ్కి సంబంధించినవి కానీ అలాగే మనకి చెక్కకు సంబంధించిన ఐటమ్స్ కానీ అలాగే బ్యాంగిల్స్, చార్మినార్ బ్యాంగిల్స్ 100 రూపీస్ కదా అక్కడ, ఇక్కడ కూడా 100 రూపీసే. ఈ బ్యాంగిల్ షాప్లో అయితే నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను మా పాపకి నాకు. లేటెస్ట్ మోడల్స్ అన్నీ మెయిన్ దొరికేవి చార్మినార్ దగ్గర కదా, ఆ చార్మినార్ తర్వాత లేటెస్ట్ మోడల్స్ అన్నీ దొరికేవి నుమాయిష్లోనే. కాబట్టి ఎక్కువ నేను షాపింగ్ చేసిన బ్యాంగిల్స్ అక్కడ నుమాయిష్లో తప్ప ఇంకెక్కడా చెయ్యను. నార్మల్గా వెళ్ళి చూసి ఇంటికి వద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ తక్కువ కాస్ట్ చూసి ఏదో ఒకటి తీసుకొని పర్చేస్ చేసే వెళ్తారనమాట. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఈ ఎగ్జిబిషన్ ఎంత ఫేమస్సో మీరే ఆలోచించుకోండి. నేను ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అసలు ఏం తీసుకోకూడదు, ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కదా అనుకొని నేను ఎగ్జిబిషన్కి వచ్చాను. కానీ ఆ ఇయర్ చాలా షాపింగ్ చేశాను, అంత నచ్చింది నాకు ఎగ్జిబిషన్. అప్పటి నుంచి ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తానన్నమాట. లేట్ అయినా ముందుగా అయినా సరే
ఎగ్జిబిషన్ విజిట్ చేస్తాను ఖచ్చితంగా ఇయర్కి ఒకసారి. కాబట్టి మీరు వేరే వాళ్ళు ఎవరైనా దూరంగా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఎగ్జిబిషన్ వాల్యూ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసేయండి. మీరు ఇంకా కాస్త స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ షాపింగ్ అంతా ఒకచోటే దొరికే ప్రపంచం అని చెప్పొచ్చు. కాబట్టి అలాగే ఇక్కడ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి ఇక్కడ 1 బై 1 గెట్ 1 ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటిల్లో కూడా మనము వడ పిండి, దోశ బ్యాటరు, ఇడ్లీ పిండి ఇట్లాంటి ఇన్స్టెంట్ మిక్స్ వస్తున్నాయి కదా, ఇలాంటివి దొరుకుతాయి. నెక్స్ట్ షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ అంతా ఒక ఎత్తు. చూసారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ 4కి ఖాళీగా ఉంది. అప్పుడు వెళ్ళినా బాగుండేది. ఇప్పుడే వద్దులే, కాసేపు వద్దాంలే, చీకటి పడలేదు కదా, లైట్లు లేదు కదా, బాగోదు, అంత అందంగా ఉండదు అని చెప్పి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి జనాలు తన్నుకుంటున్నారు అనమాట లైన్లో నిలబడి. అదే చేసిన మిస్టేక్. కాబట్టి ఒక్కసారి ఎగ్జిబిషన్కి వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే చాలా అంటే 100కి 99.99% చాలా మిస్ అయిపోతారు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి ఎగ్జిబిషన్కి ఎంత డిమాండ్ ఉందో. ఈ ఎగ్జిబిషన్ కోసం మళ్ళీ మా లాంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ పెట్టేది మళ్ళీ 2026లో స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఎగ్జిబిషన్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కొత్తగా న్యూ హౌస్ కట్టుకొని ఉంటే వాళ్ళకి అన్నీ ఒకచోటే దొరకాలి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు. ఒక 4-5 బ్యాగులు సర్దేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంత స్టఫ్ అయితే దొరుకుతుంది. అంటే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా చూడాలి, చెయ్యాలి, యూనిక్గా ఉండాలి, ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి సజెస్ట్ చేసే ప్లేస్ నేనైతే మాత్రం ఈ నుమాయిషియా అని చెప్తాను. ఎందుకంటే యూనిక్గా దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఈ నుమాయిష్లోనే దొరుకుతాయి. మీరు ఒకవేళ బయట దొరుకుతాయి కదా, ఇక్కడే దొరుకుతాయా ఏంటి అన్నారనుకోండి, బయట అయితే వేలు పెట్టాలి, ఇక్కడైతే బార్గెయిన్ చేస్తే తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారు. కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నాను. ఫ్యూచర్లో మేము ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇక్కడే పర్చేజ్ చేయాలి. ఐటమ్స్ అన్నీ లేటెస్ట్ మోడల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి నా కల అనమాట అది, కొనుక్కుంటే ఇక్కడే కొనుక్కోవాలి అని చెప్పి. అంత నచ్చింది. ఎగ్జిబిషన్కి వెళ్తే నాకు ఇంటికి రావాలనిపించదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినా కానీ ఇక్కడే ఉండాలనుకుంటాం. పక్కకు పోవాలని అయితే మాత్రం అసలు అనుకోను నేను. 4 hours 5 hours పడుతుంది ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూడటానికి అన్నీ. మెయిన్ మా హస్బెండ్ అయితే మాత్రం ఎగ్జిబిషన్కి వస్తే నన్ను తిడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించిన షాప్సే ఎక్కువ ఉంటాయి కదా, అసలు మగవాళ్ళు బట్టలే కొనుక్కోరా, వీళ్ళు అసలు మగవాళ్ళ షాపులు బెటర్, ఎప్పుడు ఆడోళ్ళ కొనుక్కోవడానికి ఆడోళ్ళకే ఇన్ని రకాల బట్టలు పెడతారా అని చెప్పి మా హస్బెండ్ కోప్పడతా ఉంటారనమాట. మీరు ఏ స్టాల్కి పోయినా సరే అక్కడ ఆడోళ్ళకి సంబంధించినవి ఉంటాయి, డ్రెస్సెసే ఎక్కువ ఉంటాయి. జెంట్స్ 1-2 అంతే, లెక్కేసుకుని చూస్తే ఒక 3-4 కంటే ఎక్కువ ఉండవు. ఇన్ని స్టాల్స్లో మొత్తం ఎక్కువ శాతము 90% లేడీస్ స్టాల్సే ఎక్కువ ఉంటాయి. లేడీస్ అంటే మెయిన్ బట్టల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదండి. ఇక్కడికి వచ్చి చూడండి, మీకు ఏం కొనాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఇది కొనాలనుకుంటే ఇది కొంటారు, ఇది కొనాలనుకుంటే ఇది కొంటారు, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. కాబట్టి లేడీస్కి ది బెస్ట్ షాపింగ్ ఏదైనా ఉంది అంటే నేను ఇదే చెప్తానమాట. ఇక్కడ బటర్ఫ్లై టాప్స్ ఉన్నాయి కదా, ఇవైతే బయట మార్కెట్లో 600-700 ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా 600 ఉన్నాయి. కానీ తీసుకుందామని ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి. అస్సలు కాస్ట్ తగ్గవు. 600 ఫైనల్ అని చెప్పి 600కి రూపాయి కూడా తగ్గించలేదు. అందుకని చెప్పి నేను టాప్ తీసుకోలేదు. మిగిలిన అయితే చాలా వరకు అయితే అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ కేరళకు సంబంధించిన స్పైసెస్, హనీ, మెయిన్ లేడీస్కి ఇంట్లో వంటగదిలో స్పైసెస్ మెయిన్ కదా, ఆ స్పైసెస్ కూడా రీజనబుల్గా అన్ని రకాలు దొరుకుతాయి. మెయిన్ హనీ దొరికిద్ది. నెక్స్ట్ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్, కోకోనట్ ఆయిల్, కేరళ వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, కాబట్టి ఆ కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో బాగున్నాయి కిచెన్ గ్యాడ్జెట్స్ కదా, ఆ కిచెన్ గ్యాడ్జెట్స్ కూడా మనము ఆన్లైన్లో అక్కడొకటి వెతుక్కుంటూ ఉంటాం కదా, ఈడైతే వచ్చేస్తే కిచెన్ గ్యాడ్జెట్స్ అన్నీ ఒకచోటే దొరుకుతాయి. వాటిల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయండి ఇప్పుడు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, టెస్ట్ చేసి బాగా వర్క్ అవుతాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి బెటర్.
దానివల్ల ఇక్కడ ఫ్రీ మెహందీ అని పెట్టారు. ఆడవాళ్ళకి మెహందీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. గబ్బా గబ్బా పరిగెత్తాను ఎక్కడుందా అని చెప్పి ఏడ తిరిగినా కానీ అసలు కనిపించలేదు. మరి వాళ్ళు ఎక్కడ పెట్టారో చూపించడం మాత్రం ఫ్రీ మెహందీ అని మాత్రం చూపించారు. ఏడ వెతికినా దొరకలేదు. నెక్స్ట్ బొబ్బట్లు, పూతరేకులు, ఇదేంటి వైజాగ్ స్పెషల్ మాడుగుల హల్వా అంటారు కదా అది, ఇంకా కరాచీ హల్వా, ఇట్లా ఉంటాయి కదా స్వీట్స్, హైదరాబాద్ అథెంటిక్ స్వీట్స్ ఉంటాయి కదా మెయిన్ అవి. నెక్స్ట్ డ్రీమ్ హౌస్ కట్టుకుంటే ఇక్కడ నేమ్ బోర్డ్స్ రాపించుకుంటే భలే ఉంటుందండి. భలే డిఫరెంట్గా మన ముందే మనకి నచ్చినట్టు కలర్స్ అయితే వేసిస్తున్నారు. ఎంత చెప్పారు? 1000 రూపీస్, 500 అట్లా అంటే సైజుని బట్టి. నెక్స్ట్ చురోస్ కూడా ఉన్నాయి. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ జనాలు అందరూ గుంపు కూడిపోయారు. దానికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు. చాలా వరకు కొన్ని స్టాల్స్ మిస్ చేసి మెయిన్ కొన్ని స్టాల్స్ వరకే, జనాలు ఎక్కువ ఉన్న స్టాల్స్ వరకే కవర్ చేశాను కాబట్టి నాకు ఇంతసేపు టైం వచ్చింది. ఇంకా నేను మొత్తం తిరిగి ఓపిక్గా ఇంకా చేసినట్టయితే చాలాసేపు అయితే వచ్చేది. నేను మెయిన్గా తక్కువ కాస్ట్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఎక్కువ జనాలు అందరూ తక్కువగా ఉన్నాయి అని చెప్పి, ఎక్కడ ఎక్కువగా గుంపు కూడా ఉన్నారు అని చెప్పి ఇవన్నీ చెక్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి షూట్ చేశాను అన్నమాట. దానివల్ల ఇంత టైం వచ్చింది. నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ ఉంటాయి కదా, సెలబ్రిటీస్ వేసుకునే వెస్ట్రన్ వేర్ అట్లాంటివి కూడా అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ చిన్నపిల్లలకైతే 99 రూపీస్, 90 రూపీస్ అట్లా పెడితే 3 టీషర్ట్స్, నైట్ డ్రెస్సెస్ ఇట్లాంటివి కూడా ఆఫర్లో ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి ఎక్కడున్నా ఏంటి అని చెప్పి. ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే తీసేసుకోవద్దు ముందు. చూసారు కదా ఇక్కడ 100కి 3 పీసెస్ ప్యాంట్లు కానీ టీషర్ట్స్ కానీ అట్లాగనమాట. కాబట్టి అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ తిరిగేటప్పటికి కాళ్ళు నొప్పులు మామూలుగా రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జిబిషన్కి పిల్లలతో వచ్చినప్పుడు నడవలేకపోయినా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా మీ పక్కనున్నా ఇక్కడ తిరగటానికి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. కానీ ఇవన్నీ కొనటానికి అయితే అవైలబుల్గా ఉండదు, కానీ దిగి కొనేంత వాళ్ళు ఇవ్వరు. కానీ మీరు కావాలి తిరిగి చూడాలి మొత్తం ఒకసారి అనుకుంటే ట్రైన్ అవైలబిలిటీగా ఉంది. టికెట్ కూడా 100 రూపీసో ఏమో అనుకుంటా, 50 రూపీసో పర్సన్కి వచ్చేసి. నేనైతే ఈసారి ట్రైన్ దగ్గరికి అంతా వెళ్ళి చూడలేదు, కానీ ఎంతో తెలియదు కాస్ట్. పద్దాకల ఎవరొకళ్ళు వెక్కుతూనే ఉంటారు, ట్రైన్ తిప్పుతూనే ఉంటారు. నా వీడియోలో 2 టైమ్స్ ఏమో షూట్ చేసినట్టున్నాను. ట్రైన్ తిరిగింది కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ సార్లే వచ్చింది మేము తిరిగేటప్పుడు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా 200 అట్లా ఉన్నాయి అన్నమాట. తీసుకుందామంటే క్వాలిటీకి ఎట్లా ఉండదో ఏంటో అని చెప్పి ఆలోచించి తీసుకోలేదు. కాబట్టి మీరు పెద్దవాళ్ళతో ఎవరితోనైనా వెళ్ళినా కానీ మీరు నడవలేకపోతే అక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, చెక్ చేసుకోండి. పెయింటింగ్స్ కానీ వుడ్ వర్క్కి సంబంధించినవి కానీ, మేమైతే వుడ్తో చేసిన ఇప్పుడు కొత్తగా మనీ బ్యాంక్ వస్తుంది కదా, దానికోసం అయితే ఎగ్జిబిషన్ మొత్తం తిరిగాము, ఎక్కడా దొరకలేదు. ఆన్లైన్లో అయితే 1000 రూపీస్ అట్లా ఉన్నాయి, ఎక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూసాము కానీ ఎక్కడా దొరకలేదు. మనం ఇందాక ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అని చెప్పాం కదా, ఇదిగోండి. మెయిన్ ఇక్కడ చెరుకు రసం వచ్చేసి 60 రూపీస్ అంట. అమ్మో నాకు షాక్ అయ్యా అనమాట. మా ఇంటి దగ్గర 10 రూపీస్కి 20 రూపీస్కే చెరుకు రసం ఇస్తారు, అట్లాంటిది 60 రూపీస్ అంట. నెక్స్ట్ ఎగ్జిబిషన్కి సంబంధించిన చాలా అయితే ఉన్నాయని చెప్పాను కదా, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి కూడా లైట్గా అక్కడక్కడ షూట్ చేసి దీంట్లో యాడ్ చేశాను, మీరు పరీక్షగా చూస్తే మీకు అర్థమవుతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎక్కువ కాశ్మీర్కి సంబంధించిన సూట్స్ అయితే దొరుకుతాయి. మీరు మాత్రం తీసుకోవాలనుకుంటే అవి కూడా ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే అక్కడక్కడ ఫైర్ కంట్రోల్ రూమ్స్, పోలీస్ స్టాండ్స్ ఇట్లాగే కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వుడ్ వర్క్కి సంబంధించిన ఐటమ్స్. నెక్స్ట్ అక్కడ మీరు చూస్తున్నట్టయితే తెలంగాణ స్టోర్స్ అని చెప్పి ఉన్నాయి కదా పక్కన. అలాగే ఎగ్జిబిషన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఏ టైంకి స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పి ఎగ్జిబిషన్ గురించి ఫుల్గా కూడా ఒక స్టాల్లో అయితే పెట్టారు, అది కూడా నేను కవర్ చేశాను దీంట్లో. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ టూరిజం ప్లేసెస్, వాటికి బస్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి, ఇట్లాగా అన్ని రకాలుగా అయితే చూపించారండి. నెక్స్ట్ మనకి షుగర్ క్యాండీ ఉంటుంది కదా, అది ఎలా తయారు చేయాలో కూడా దీంట్లో నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తగా మిషన్స్ వస్తున్నాయి అంట వాటికి, నాకు తెలీదు. మా హస్బెండ్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అని చెప్పారు, అందుకని చెప్పి ఒకసారి షూట్ చూద్దామని చెప్పి ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఎగ్జిబిషన్లో
ఫుల్గా జనాలు ఎక్కువైపోయారు, తన్నుకుంటున్నారు అని చెప్పి అట్లాగున్నారనమాట. అసలు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయాలన్నమాట అట్లాంటి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు. చూసారు కదా, ఈ స్టిక్ దాంట్లో పెట్టేసి లోపల డోర్ క్లోజ్ చేసేస్తే క్యాండీ అయితే వచ్చేస్తుంది. దీంట్లో కూడా ఏందో పింక్ కలరు, బ్లూ కలరు, ఆరెంజ్ కలర్ ఇట్లా ఏందో ఫ్లేవర్స్ ఉన్నాయంట. అక్కడ నొక్కుతుంటే చూసాము. పిల్లలకి ఇట్లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. నేను చెప్తాం అయితే ఇట్లాంటి వెదర్లో పిల్లలకి ఇట్లాంటివి పెట్టకూడదు. పిల్లలు ఏదో సరదాగా అడిగారని చెప్పి చాలామంది కొంటారు, కానీ ఇవంతా ఫుల్ షుగరే అనమాట. ఏముండదు యూస్ఫుల్. దీని బదులు ఏదైనా ఫ్రూట్సో లేకపోతే ఏదైనా ఉపయోగపడే ఫుడ్డో వాళ్ళకి ఇచ్చామంటే మంచిగా వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిన వాళ్ళం అవుతాం. సగం అయితే మాత్రం మా పిల్లలైతే ఇట్లాంటివి అడిగితే మేమైతే అస్సలు ఒప్పుకోము. దాని బదులు వేరేది ఏదైనా కొనిపిస్తాము అని చెప్పి కొనిపిస్తాం, కానీ ఇట్లాంటివి అస్సలు కొనము. చూసారు కదా, మొత్తం అది షుగరే. అసలు దానివల్ల యూజ్ ఏం లేదు. పిల్లల హెల్త్ని మనమే డబ్బులు ఇచ్చి చెడగొట్టిన వాళ్ళం అవుతాము నా లెక్కలో అయితే మాత్రం. అది అట్లా చూస్తుంటేనే నేనేదో వీడియో షూట్ చేశాననే కానీ పిల్లలందరూ ఎగబడి తీసుకుంటుంటే ఫుల్ కోపం అనమాట నాకు, మా హస్బెండ్కి. ఎందుకంటే మనమే మన పిల్లల్ని చెడగొట్టుకుంటే ఎలాగండి? ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోకపోతే బాధపడేది ఎవరో మనమే కదా. మీరు అంటారేమో ఆనందం కోసం ఇవి కూడా చేయరా అని చెప్పి. వాళ్ళ ఆనందం ఏంటి అని చెప్పి మనమే వాళ్ళకి తెలిసేలాగా చెయ్యాలి. ఇట్లాంటి వాటిల్లో వాటి ఆనందం ఉండదు. వీటి బదులు వేరే ఏదైనా యూస్ఫుల్గా ఫుడ్ పెట్టే దాంట్లో ఉంటుంది. నాకైతే మాత్రం ఏదో వీడియో మీరు చూడాలని చెప్పి చిన్నగా ఒక 2-3 సెకండ్స్ క్లిప్ యాడ్ చేసే, అంతవరకే. ఈ విషయం వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ చూసారు కదా, కిడ్స్కి గేమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారని చెప్పాను కదా, ఇవే అన్నమాట. దీంట్లో ఒక బుద్ధవనము, నెక్స్ట్ అలాగే యాదగిరిగుట్ట, ఈ రెండే చూసాం మేము. ఇంకా ఏమీ చూడలేదు. ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత డిస్ప్లేలో వేసిన తర్వాత చూశాను. నెక్స్ట్ మధ్యలో తెలంగాణ క్విజీన్ అని చెప్పి ఉంది కదా, అవైతే చూడంగానే నాకు భలే అనిపించింది. చకోడి, అదేంటి సెకినాలు, అరిసెలు, సర్వపిండి, ఇట్లా చూడంగానే తెలంగాణ ఫుడ్ ఇది అని అనిపించింది నాకు. కొన్ని చోట్ల తెలంగాణకు సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టారు అని చెప్పాను కదా, అవి ఇవేనండి. నచ్చితే మనం ఏదైనా తీసుకోవచ్చు, కానీ వీళ్ళు కూడా రీజనబుల్ కాస్ట్ చెప్పకుండా కొంచెం ఎక్కువ కాస్టే చెప్పారనిపించింది నాకు. నేను బ్లాక్ బీడ్స్ ఒకటి అడిగితే మాత్రం అదైతే నాకు 1000 రూపీస్ చెప్పారు. దాంట్లో ఏముందో నాకే అర్థం కాలేదు. నెక్స్ట్ మట్టి కుండలు, ఇవి వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా మంచూరియా పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, ఇవి కూడా అంత మంచివి కాదనుకోండి నా లెక్క ప్రకారం అయితే. చూసారు కదా జనాలు ఎలా కొట్టుకుంటున్నారో, ఎలా ఉన్నారో, నడవటానికి కూడా సరిగ్గా లేనే లేదు, గ్యాప్ కూడా. ట్రైన్ వస్తుంది చూడండి, ట్రైన్ వచ్చేటప్పుడు ముందు ఒక ఆయన విజిలేసుకుంటూ వస్తాడు. ఇంతమంది జనాలు ఉండేటప్పటికి ఆయన కూడా రాకుండా పక్కన నించున్నాడు, ప్లేస్ లేదని చెప్పి. అసలు ఇట్లాగా మనము పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు ఈ ఫెసిలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం మనీ ఎక్కువ పే చేస్తే లోపల కార్స్ కూడా తిరగటానికి అవైలబిలిటీ ఉంది. ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా, మనం ఏదైనా తీసుకున్న వెంటనే కారులో పెట్టుకోవడానికైనా, బైక్స్ అయినా కానీ మనీ పే చేస్తే మనం ఆటోమేటిక్గా లోపలికి అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ ఏటీఎం చూసాము. ఈ గోల్డ్ ఏటీఎం పక్కన కిచిడి అమ్మారు, 45 రూపీస్ పడింది. ఒక్క గంటేసి 45 రూపీస్ తీసుకున్నారు, కానీ కిచిడి అయితే టేస్ట్ అద్దిరిపోయింది భలే. నెక్స్ట్ ఎగ్జిబిషన్ హిస్టరీ అని చెప్పాను కదా, ఇదిగోండి వాళ్ళు ఎగ్జిబిషన్ తరపున వచ్చిన మనీ అన్నీ ఈ కాలేజెస్ అన్నిటికీ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. దీనికోసమే ఈ ఎగ్జిబిషన్ ఇంకా బాగా ఎక్స్టెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, మంచి దాని మీద కదా, అందుకని. నెక్స్ట్ లోపలికి వెళ్తే ఈ ఎగ్జిబిషన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎట్లాగా, ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ మనం నిదానంగా కూర్చొని చదువుకున్నామంటే మాత్రం చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్లో ఎవరైనా లేడీస్ ఏదైనా చదువుకోవాలి, ఇంట్లో ఉండే చదువుకోవాలి, బయటికి వెళ్ళకుండా అని అనుకుంటే ఇక్కడ స్టాల్స్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు కాలేజెస్ నేమ్స్ ఇవన్నీ ఇస్తారు మనకి కాగితం మీద. వాళ్ళకి మన నెంబర్ ఇచ్చామంటే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా అడ్మిషన్స్ ఉన్నప్పుడు కాల్ చేస్తారు. కాబట్టి మనకి యూస్ఫుల్ అయ్యే టైంని ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకనే నేను మెయిన్గా ఆ ఎగ్జిబిషన్లో దొరికే వాటికన్నా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి. డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, లేకపోతే ఎవరైనా ఎగ్జిబిషన్కి ఆల్రెడీ విజిట్ చేసినా లేకపోతే విజిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకొని డీటెయిల్డ్గా అయితే మీరు డిస్టెన్స్లో ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా జాబ్ పర్పస్ మీద కానీ వేటికైనా సరే ఇక్కడ వాళ్ళని కన్సల్ట్ అయితే సరిపోతుంది.
కాబట్టి నేను ఇక్కడ కాసేపు అయితే కూర్చొని మీకు చూపిస్తాను. నేను కూడా కొన్ని చదివాను, కొన్ని అర్థమైనాయి నాకు. ఎగ్జిబిషన్ ఎట్లా స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పి. మీరు 7 దాకా వీడియో చూసారంటే నాకు తెలిసి మా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిబిషన్ హిస్టరీ అని ఇచ్చారు కదా ఇక్కడ. నేనైతే కాసేపు ఇక్కడే నిలబడి చూసి వీడియో తీసుకొని అప్పుడైతే వచ్చాను. చూసారు కదా, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2025. ఇక్కడ ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అని చెప్పాను కదా ఇందాక. నేను అక్కడికి కూడా వచ్చాము తిరిగి అన్నీ కనుక్కొని. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ కూర్చోవడానికి కూడా స్పేస్ లేదు. అసలు అప్పటికే తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అక్కడైనా కూర్చుందాం అనుకుంటే అస్సలు కూర్చోడానికి ఖాళీయే లేదు. ఫుల్గా జనాలు ఎక్కువైపోయారు. కాసేపు ఏదో హిందీ లాంగ్వేజ్లో మాట్లాడారు, నాకు అంత ఐడియా లేదు. సాంగ్స్ పాడడానికి ఇట్లా అందరినీ అరేంజ్ చేశారు కదా, వాటి గురించి అయితే చెప్పారంట కాసేపు. కొంచెం హిందీ రాదు, దానివల్ల ఆయన ఏం చెప్పాడని సంగతి నాకు అర్థం కాలేదు. మా హస్బెండ్ చెప్పారు. వాటికి ఆ ఎగ్జిబిషన్కి ప్రొవైడ్ చేసిన వాళ్ళని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కొన్ని చెప్పారంట. నెక్స్ట్ యాప్రికాట్ డిలైట్ స్టాల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూచిపూడి భరతనాట్యము జరుగుతూ ఉంది. చూసి అది కూడా ఒకసేపు చూసి పక్కకు వచ్చేసాము. ఇంకా పక్కకు వచ్చినా కానీ మొత్తం ఎగ్జిబిషనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కంటికి. ఇవన్నీ చెక్కతో చేసిన వస్తువులంట. తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఎక్కడో చోట కూర్చుందామని ప్లేస్ చూస్తే ఎక్కడ చూసినా ప్లేస్ అయితే లేదు. నెక్స్ట్ ఏదైనా కొంచెం ఫుడ్ తిందాము అనుకుంటే ఫుడ్ ఏమో అసలు కాస్ట్ మామూలుగా లేదనమాట. నార్మల్ పీపుల్ పెట్టే అంత కాస్ట్ లేదు, హెవీగా అయితే ఉన్నాయి. సరే ఇంకెళ్ళిపోదాము, లేట్ అయిపోయింది. అప్పటికి 9:30 దాకా అయింది. ఇంకా పిల్లలతో వెళ్తాము కష్టము అని చెప్పి బయటకు వస్తుంటే ఈ స్టాల్ అయితే కనిపించింది. ఇదేంటి బొంబాయి కరాచీ హల్వా, ఇట్లాంటి అంజీర్ హల్వా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అమ్ముతున్నారు. పావు కేజీ 150 అంట. ఇంక ఇవన్నీ చూసేసి బయటకైతే వచ్చేసాము. బయట ఏమైనా తక్కువ ఉన్నాయా అండి ఫుడ్? మామూలుగా లేదు బయట కూడా. జనాలు అసలు నడవటానికి, అడుగు తీసి అడుగు పెడతానికి కూడా లేదు. ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపించినాయి. ఇంత పెద్ద తినేటప్పటికి ఎన్ని గంటలు పట్టిద్దో, ఎంతమంది తినాలో అనిపించింది నాకైతే. అలాగే బయట మేము రెగ్యులర్గా చార్మినార్ బ్యాంగిల్స్ అమ్ముతారు ఇక్కడ. ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాము. ఇంకా ఆయన దగ్గర అయితే మా పాపకి నాకు ఇంకో బ్యాంగిల్ సెట్ తీసుకుని అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.